లెబనాన్లోని బెకా వ్యాలీకి తూర్పున బాల్బెక్ అనే ఒక నగరం ఉంటుంది. అక్కడికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు రోమన్ సామ్రాజ్యం యొక్క శిథిలాలను చూడడానికి వస్తూ ఉంటారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పైన కనిపించే శిథిలాలు రోమన్ సామ్రాజ్యంలో నిర్మించబడ్డాయి. కానీ ఆ శిథిలాల కింద పురావస్తు శాస్త్రవేత్తలు రోమన్ సామ్రాజ్యానికి సంబంధం లేని కొన్ని ఆధారాలు కనుగొన్నారు. ఇక్కడ పురాతన రోమన్లు నిర్మించిన ఒక ఆలయం ఉంటుంది. దాని టెంపుల్ ఆఫ్ జూపిటర్ అని పిలుస్తారు. ఆ ఆలయం ఇప్పటికీ రోమన్ సామ్రాజ్యం యొక్క ఆర్కిటెక్చర్కి మరియు నైపుణ్యానికి ఒక మంచి ఉదాహరణగా కనిపిస్తుంది. కానీ ఈ ఆలయ నిర్మాణంలో చాలా పెద్ద పెద్ద రాళ్ళు పునాదిలో కనుగొనబడ్డాయి. మొదట్లో అదొక పెద్ద రాయిగా కాకుండా చిన్న చిన్న రాళ్లను పేర్చి అలా ఒకే పెద్ద రాయిలా కనిపించేలా తయారు చేశారనుకున్నారు. కానీ వివిధ పరీక్షల తర్వాత అది చిన్న చిన్న రాళ్లతో తయారైంది కాదని ఒకే పెద్ద రాయి అని నిర్ధారించబడింది. ఈ రాళ్లకు టెలిథ్రాన్స్ అని పేరు పెట్టారు. ఈ రాళ్లు 62 అడుగుల పొడవు, 14 అడుగుల ఎత్తు మరియు 12 అడుగుల మందం కలిగి ఉంటాయి. ఆశ్చర్యకరంగా ఒక్క రాయి బరువు 900 టన్నుల వరకు ఉంటుంది. అంత పెద్ద రాయిని ఖచ్చితంగా బ్లాక్ గా కట్ చేయడం మరియు 30 అడుగుల ఎత్తులో ఉంచడం అంటే బహుశా మానవ చరిత్రలో ఇదే మొదటిసారి జరిగి ఉంటుంది. ఈ రాళ్ల సైజ్ మరియు బరువు సుమారుగా చెప్పాలంటే ఒక్కొక్క రాయి 9 లక్షల కిలోల బరువు ఉంటుంది. అంటే ప్రపంచంలోని అత్యంత పెద్ద విమానమైన ఆంటనోవ్ AN-225 నిరియా కన్నా 1.5 రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గిజా పిరమిడ్లో వాడిన రాళ్లతో పోలిస్తే వాటికంటే 10 రెట్లు ఎక్కువ పెద్దవి. వాటి పరిమాణం అంత పెద్దగా ఉన్నప్పటికీ ఈ రాళ్లను ఏదో విధంగా కట్ చేసిన స్థలం నుంచి ఇక్కడ వరకు రవాణా చేశారు. అది ఇక్కడి నుండి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.